హాయ్ హలో అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైపోయింది ఈ అమ్మాయి, ఎక్కడికెళ్ళిపోయింది? ఒక 2 మంత్స్ నుంచి అస్సలు వీడియోస్ లేవు, ఈవెన్ షార్ట్ లేదు, కమ్యూనిటీలో పోస్ట్ లేదు అని అనుకుంటున్నారా? పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టుగా నేను కూడా యూట్యూబ్ హాలిడేస్ తీసుకున్నాను. సో పిల్లలకి హాలిడేస్ అవ్వడం వల్ల ఇంటి దగ్గర కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి రావడంతోనే నాకు టైం అంతా అయిపోయింది. సో వీడియోస్ తీసేంత టైం లేకుండా పోయిందనమాట. సో ఇంక ఇప్పటి నుంచి అయితే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మేము మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నేను ఇక్కడ రాగి అంబలి రెడీ చేసుకుంటున్నాను. నేనైతే చిన్నప్పుడు ఇది రెగ్యులర్గా తాగేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు తాగాలి అని అనిపించి తాగుతున్నాను అనమాట. నేనైతే మా హస్బెండ్ కోసం డైలీ చేస్తాను, బట్ నేనైతే తాగడు. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి నేను కూడా ఇది తాగడం అయితే స్టార్ట్ చేశాను. సో టమీ ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలానే ఈ రాగంబలి ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి నేనైతే మజ్జిగతో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని పాలు కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను ఎక్కువగా పాలు వేసి ఇస్తాను మా హస్బెండ్కి. ఇదైతే ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి మజ్జిగనే ప్రిఫర్ చేస్తున్నాము. ఇక్కడ వన్స్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ని తీసుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ జార్ అయితే ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇందులో అయితే నేను ఒక 8 వెరైటీస్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను. బాగా డ్రై రోస్ట్ చేసి లైక్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే నువ్వులు, ఇవన్నీ కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఒక 2 డబ్బాల్లోకి. ఇక్కడ వన్స్ అంబలి రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మజ్జిగను కలుపుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు నేను చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్ నేను తాగే కప్కి నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా ఈ మజ్జిగ కలుపుతున్నప్పుడే 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ పౌడర్ని వేసేసుకోవచ్చును. ఎందుకు అంటే నేను నట్స్ అస్సలు తినటం లేదు, నానబెడుతున్నానే కానీ తినడమే అవ్వట్లేదు. ఏదో ఒక పనితో నేను స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఈవెన్ పిల్లలు కూడా అంతే తినటం లేదు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇలా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిలెట్స్ దూరంగా ఉంటారు కాబట్టి మిల్లెట్స్ వాడకూడదు అంటారు కాబట్టి ఇది స్కిప్ చేయొచ్చు, కంప్లీట్లీ ఆప్షన్. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ ఏదైతే నేను రెడీ చేసుకున్నానో ఇది వేడివేడి పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చు. బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ కన్నా ఇది ఇంట్లో చేసుకున్నది చాలా మంచిది. సో ఇలా నాదైతే అంబలి రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ అంబలి అయితే తాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ దెన్ మై ఫేవరెట్ సమ్మర్స్ వచ్చాయి అంటే మ్యాంగోస్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో అందరికీ, నాకు అవకాడోస్ అంటే అంత ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టం ఈ అవకాడోస్ అంటే. డైలీ ఎలాగో ఎగ్స్ తింటాము, ఆ ఎగ్స్ అండ్ అలానే ఈ అవకాడోస్తో నేనైతే ఈరోజు బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని వీటిని ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. మీ ఇష్టం, ఎగ్ని స్లైస్ లాగా పెట్టేసుకొని కూడా తినచ్చు. లెట్యూస్ నాకు దొరకలేదు. సో అండ్ ఇక్కడ ఈ అవకాడోని తీసుకున్నాను. నాకు అవకాడోస్ అంటే చాలా ఇష్టం. అవకాడోస్లో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అగైన్ ఇందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన టమ్మీని ఫుల్గా ఉంచుతుంది. అండ్ మన లేడీస్కి ఏం కావాలి? గ్లోయింగ్ స్కిన్. ఈ గ్లోయింగ్ స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో వైటమిన్ కే, సి అండ్ ఈ, B6 లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలా మంచిది. అండ్ అలానే ముందుగా మనం తీసుకున్న రాగి వల్ల కూడా చాలా కాల్షియం దొరుకుతుంది ఎక్కువగా. న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనొచ్చు. బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎక్కడైనా కూడా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది అంటే మన టమ్మీని ఫుల్గా ఉంచుతుంది అండ్ డైజెషన్కి ఈజీగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఇక్కడ ఈ అవకాడో అయితే కొంచెం గట్టిగా ఉంది, అంటే ఇంకొంచెం మగ్గాల్సింది. నేను అప్పటికే తెచ్చి 2 days అయింది, బట్ స్టిల్ ఇంకా కొంచెం మగ్గాలి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని బ్లెండర్లో వేసేసుకున్నాను. సో బ్లెండర్లో వేసుకుంటే చూస్తున్నారా, కట్ చేస్తున్నప్పుడు అది మ్యాంగో పీస్ లాగా కనిపిస్తుంది. బట్ అందుకని చెప్పి నేనైతే బ్లెండర్లో వేసేసాను. ఇది యాక్చువల్లీ బటర్ ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఈ అవకాడో లోపల పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను బ్లెండ్ చేసేసి ఈ ఏదైతే ఎగ్ ఫైన్గా చాప్ చేసుకున్నానో అందులో ఈ బ్లెండ్ చేసుకున్న అవకాడోనంతా తెచ్చి వేసేసాను. అండ్ ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్
అండ్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి అండ్ నిమ్మరసం వేస్తే చట్పటాగా భలే ఉంటుంది. అండ్ అలానే నేను చాట్ మసాలా కూడా వేసుకున్నాను. నాకు చాట్ మసాలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అది వేసుకున్నాను, చాట్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అండ్ అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని అండ్ అలానే నిమ్మరసం వేసాను. బాగా కలుపుకొని బ్రెడ్ని టోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, బ్రెడ్ కూడా నేను ఘీలోనే టోస్ట్ చేసుకుంటాను. ఆయిల్ కన్నా ఘీలో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అందుకని చెప్పి నేను ఘీనే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ వేసేయకూడదు, ఒక 1 డ్రాప్ వేసి నాన్ స్టిక్ తవా మీదే నేను రోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో అటు ఇటుగా రోస్ట్ చేసి ఇప్పుడు ఇదైతే మిశ్రమాన్ని బాగా కలుపుకుంటున్నాను. ఏదైతే ఇది అవకాడో అండ్ ఎగ్ని ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం రోస్ట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, అదే వీట్ బ్రెడ్. సో దీన్ని పైన మనం లేఅవుట్ చేసేసుకోవడమే. మీకు కావాలంటే మీకు లెట్యూస్ కనుక దొరికితే లెట్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది అండ్ టమ్మీ ఫుల్గా ఉంటుంది. నాకు ఒక 2 స్లైసెస్ తిన్నప్పటికే నా టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది, అంత హెవీగా అనిపించింది అనమాట. సో ఇదైతే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఈ అవకాడోలో అనేది. సో ట్రై టు ఇంక్లూడ్ ఇన్ యోర్ బ్రేక్ఫాస్ట్ టూ. ఇదైతే మా బ్రేక్ఫాస్ట్, రాగి అంబలి అండ్ బ్రెడ్ అవకాడో టోస్ట్. ఇంకా లంచ్లోకి అయితే నేను వచ్చేసి ఇంకా ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. బెంగళూరుకి వచ్చేసినా కూడా వర్షం పడుతుంది, అప్పటికే పెద్ద వర్షం పడుతుంది, డే టైం అంతా కూడా చాలా ఎండగా ఉంటుంది. సో నాకైతే ఈ ఎండకి అన్నం, పప్పు, కూర ఇలా వండేంత ఓపిక ఉండటం లేదు. సో అందుకని చెప్పి 1 pot రెసిపీస్ ఆర్ ద బెస్ట్ అని చెప్పి నేనైతే సమ్ టైమ్స్ ఇలాంటివి ప్రిఫర్ చేసేస్తున్నాను ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతే. సో హెల్తీగా తినాలి, అలానే ఈజీగా అయిపోవాలి. సో ఇప్పుడైతే నేను ఒక 1.5 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను, అవి సోనా మసూరి రైసేనండి. సో ఇప్పుడైతే నేను పాన్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం ఘీ, కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ఇందులో పచ్చిమిర్చి అండ్ ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి ఇప్పుడు నేను చేస్తున్నది పాలక్ స్వీట్ కార్న్ రైస్. చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఎంత బాగా నచ్చుతుందంటే మా ఇంట్లో అందరికీ నచ్చింది. మా ఇంట్లో అందరూ అన్నారు ఇంకా లేదా అని అడిగారు. నేను 1.5 గ్లాస్ చేశాను, వాళ్ళకి అంత నచ్చిందనమాట. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా అని కూడా అన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి చేస్తాను అని అన్నాను. ఇక్కడైతే నేను ఘీ అండ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, జీలకర్ర అండ్ అలానే కరివేపాకు వేసాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అండ్ వెల్లుల్లిపాయలు ఒక 10-15 తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకున్నాను. అవి నూనెలో వేగుతుంటే వస్తుంది కదా మంచి స్మెల్, ఎప్పుడైపోతుందా ఈ రెసిపీ తినేద్దామా అన్నట్టుగా అనిపించింది. అండ్ అలానే ఉల్లిపాయలు బాగా సన్నంగా తరుక్కొని బాగా పింకిష్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత ఇందులో మనం ఎటువంటి ఎక్కువ మసాలాలు అవి ఏమీ వేయటం లేదు. మీరు కనుక చూస్తే దాల్చిన చెక్క చాలా మంచిది మన హెల్త్కి. సో ఇక్కడ ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితేనే ఈ రెసిపీకి అంత టేస్ట్ అనమాట. అండ్ అలానే బాగా కడిగేసి మంచిగా తరుక్కొని పాలకూరని పక్కన పెట్టుకున్నాను. అండ్ మీ అందరికీ తెలిసిందే పాలకూరలో చాలా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ అలానే విటమిన్ ఏ, ఫైబర్ ఉంటుంది. సో ఇదైతే నేను ఐరన్ ప్లస్ ఫైబర్ రిచ్ మీల్ అంటాను దీన్నైతే. సో మంచిగా హెల్తీగా తినాలి, ఏదైనా కూడా హెల్తీగా తినాలి, ఇష్టంగా తినాలి అండ్ అలానే ఎక్కువ క్వాంటిటీలో తినాలి. మంచిగా తినడం, ఎక్సర్సైజ్ చేసేయడం అంతే. సో ఇప్పుడు మంచిగా తరుక్కున్న పాలకూరను వేసేసి ఇది కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న పాలకూరలో స్వీట్ కార్న్ వేసేసుకోండి. నేను స్వీట్ కార్న్ వీక్లీ వన్స్ తెచ్చేసుకొని అన్నీ ఒలిచేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. ఇవి ఫ్రోజన్ స్వీట్ కార్న్ కాదు, మామూలుగా ఉండే స్వీట్ కార్నే. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసి కలుపుకోండి. మీకు ఇష్టం, మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను నా రైస్ క్వాంటిటీకి తగినట్టుగా నేను వేసాను. సో ఈ వన్స్ కొంచెం బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఇక్కడే ఉంది అసలు చిట్కా. నేనైతే పావు బాజీ మసాలా వేస్తున్నాను. ఇక్కడ పావు బాజీ మసాలా ఒక 1.5 స్పూన్ వేసాను. టేస్ట్ అయితే ఇది ఫ్రై అవుతున్నప్పుడు వచ్చింది కదా, ఎంత మంచి
స్మెల్ అరోమా నాకైతే ఎప్పుడెప్పుడు ఈ రెసిపీని తిందామా అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుంది రైస్, ఎప్పుడెప్పుడు తిందామా అని. అండ్ అలానే ఇవి వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాను. ఇప్పుడు ముందుగా మనం కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదా రైస్ని, అది కూడా వేసేసి కొంచెం ఆ రైస్లో ఉండే తేమ పోయేంత వరకు కూడా ఒక్కసారి ఇలా రోస్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఫాలోడ్ బై వాటర్ వేసేసాను. పిల్లలకి మనం హెల్దీ వేలో ఇంక్లూడ్ చేయాలి గ్రీన్స్ అనేవి, గ్రీన్ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ ఫ్రూట్స్ కానీ మనం పిల్లల డైట్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ అలానే ఇది బెస్ట్ ఫర్ లంచ్ బాక్స్ ఆప్షన్ కూడా. లంచ్ బాక్సెస్లోకి కట్టాలన్నా కూడా మార్నింగ్ వేగంగా అయిపోతుంది. అలాగే మనం హెల్దీగా పెడుతున్నాము పిల్లలకి. అలానే దీన్ని మెంతాకుతో కూడా చేసుకోవచ్చును. సో ఇప్పుడైతే నేను క్వాంటిటీ మెజర్ చేసి ఉంచుకున్నాను వాటర్ని. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేసాను అనమాట. ఇది సోనా మసూరి రైస్ కాబట్టి. మీరు కనుక బాస్మతి రైస్తో చేస్తున్నట్టయితే 1.5 గ్లాస్ తీసుకుంటే మీరు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను లెమన్ పిండుతున్నాను, ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఏ బిర్యానీ చేసినా, పలావ్ చేసినా, ఏ సింగిల్ పాట్ రెసిపీస్ చేసుకున్నా కూడా మనం ఇలా లెమన్ అనేది పిండుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అండ్ ఫైనల్లీ కొత్తిమీరని కూడా తరిగేసి ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని విజిల్కి పెట్టేసుకోవడమే. మూత, సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. మనం వేసిన మిర్చి ఘాటే చాలు. అండ్ ఇంకా మనం పావుబాజీ మసాలా యాడ్ చేసాం కదా, దాంట్లో ఉండే స్పైసీనెస్సే సరిపోతుంది. సో ఇక్కడైతే కుక్కర్ పెట్టేసి మూత పెట్టి విజిల్కి పెట్టేస్తే 3 విజిల్స్ వచ్చేంత వరకు, 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయడమే. అంతే, టేస్టీ ఐరన్ ఫైబర్ రిచ్ మీల్ రెడీ అయిపోతుంది మనకి. సో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. స్మెల్ అయితే ఇల్లంతా గుమగుమలు అనమాట. ఎంత ఎప్పుడు తిందామా అనిపించింది నాకైతే. ఇంకొక కట్ట కూడా పాలకేసేసినా బాగుండు అని అనిపించింది, అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నా. అండ్ అలానే కుకుంబర్ సలాడ్, కుకుంబర్తోనే రైతా కూడా చేసుకున్నాను. కుకుంబర్ అండ్ ఆనియన్ వేసి రైతా చేసుకున్నాము. అండ్ కుకుంబర్ సలాడ్ యాజ్ యూజువల్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీ అనిపించింది. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్సెస్లోకి ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి పెట్టండి. ఎండాకాలం ఎక్కువ వంటలు చేసే కన్నా ఇలాంటి సింగిల్ రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం అనమాట. సో డూ ట్రై ఫర్ దిస్. అండ్ ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. డోంట్ మిస్ టు వాచ్ కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అండ్ అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన వీడియోస్ కొంచెమైనా యూజ్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ వాచ్